పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి అని హిందూ సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. శివుడికి సమర్పించకూడని వస్తువుల నుంచి పూజా స్థల పరిశుభ్రత, ప్రసాదాన్ని అగౌరవపరచకుండా ఉండడం వరకు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో తెలుసుకోండి. హిందూ మతంలో శ్రావణ మాసంలోని పౌర్ణమికి ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది పవిత్రమైన శ్రావణ మాసానికి ముగింపు రోజుగా మాత్రమే కాకుండా రక్షాబంధన్ వంటి ముఖ్యమైన పండుగను జరుపుకునే రోజుగాను ప్రసిద్ధి చెందింది. ఈ రోజున శివుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. స్నానం, ఉపవాసం, దాన ధర్మాలు, దేవతారాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది అని మత విశ్వాసం. అయితే పూజా విధానంలో తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లను నివారించాలి అని సాంప్రదాయాలు సూచిస్తాయి. ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజున పూజ చేసే సమయంలో పరిశుభ్రత, నైవేద్యం, ప్రవర్తన వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు. శ్రావణ పౌర్ణమి 2026 ఆగస్టు 27న, 28న? పంచాంగ వివరాల ప్రకారం 2026లో శ్రావణ శుక్ల పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం 9:09 ప్రారంభమై ఆగస్టు 28న ఉదయం 9:47 ముగుస్తుంది. పౌర్ణమి తిథి ఆగస్టు 28న సూర్యోదయాన్ని తాకుతున్నందున ఉదయ తిథి నియమాన్ని అనుసరించే సాంప్రదాయాల ప్రకారం శ్రావణ పౌర్ణమి పండుగను ఆగస్టు 28, 2026 శుక్రవారం జరుపుకోవాలి అని చెబుతున్నారు. శివుడికి ఈ వస్తువులను సమర్పించకండి. శ్రావణ మాసం శివారాధనకు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. పౌర్ణమి రోజున కూడా భక్తులు శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే సాంప్రదాయాల ప్రకారం శివలింగానికి కొన్ని వస్తువులను సమర్పించకుండా ఉండడం మంచిది అని చెబుతారు. తులసి ఆకులు, పసుపు, కుంకుమ వంటి వాటిని సాధారణంగా శివలింగానికి సమర్పించరు. అలాగే పురాణ విశ్వాసాల ప్రకారం కేతకి పువ్వును శివుడికి సమర్పించడం నిషిద్ధంగా భావిస్తారు. పూజా విధానం విషయంలో కుటుంబం లేదా ప్రాంతీయ సంప్రదాయాలు భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి వాటిని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. పూజా సమయంలో అపరిశుభ్రతకు దూరంగా ఉండండి. శ్రావణ పౌర్ణమి రోజున ఇంటిని, ముఖ్యంగా పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచడం సాంప్రదాయంలో ముఖ్యమైన అంశంగా భావిస్తారు. పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించడం, పూజా సామాగ్రిని పరిశుభ్రమైన ప్రదేశంలో సిద్ధం చేసుకోవడం మంచిది అని చెబుతారు. పూజా స్థలం చుట్టూ చెత్త, వాడిన పూలు, పాత నైవేద్యాలు లేదా ఇతర అపరిశుభ్రమైన వస్తువులను పేరుకు పోనివ్వకుండా జాగ్రత్త పడాలి. మత విశ్వాసాల ప్రకారం పూజలో భక్తితో పాటు శుభ్రత, పవిత్రతకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఎవరిని అవమానించకండి. పూజలు చేయడం మాత్రమే కాదు, ఆ రోజున సత్ప్రవర్తనతో ఉండడం కూడా ముఖ్యము అని పెద్దలు చెబుతారు. ఇతరులతో గొడవ పడడం, దూషించడం, కోపంతో మాట్లాడడం లేదా ఎవరినైనా అవమానించడం వంటి వాటికి దూరంగా ఉండాలి అని సాంప్రదాయాలు సూచిస్తాయి. ప్రశాంతమైన మనస్సుతో దేవుడిని స్మరించడం, ఇతరుల పట్ల ప్రేమ, గౌరవం చూపించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. పూజ అనంతరం ప్రసాదాన్ని అగౌరవపరచవద్దు. పూజ పూర్తయిన తర్వాత దేవుడికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా భావించి కుటుంబ సభ్యులు, భక్తులతో భక్తి శ్రద్ధలతో పంచుకోవాలి. ప్రసాదాన్ని వృధా చేయడం లేదా నిర్లక్ష్యంగా పారవేయడం సాంప్రదాయపరంగా తగదు అని భావిస్తారు. అలాగే పూజ అనంతరం మిగిలిపోయిన పువ్వులు, ఆకులు వంటి పూజా సామాగ్రిని సాధారణ చెత్తలో వేయకుండా స్థానిక ఆచారాలకు అనుగుణంగా తగిన విధంగా తొలగించడం లేదా నిమజ్జనం చేయడం మంచిది. మొత్తంగా శ్రావణ పౌర్ణమి రోజున పూజలో ఆచారాలను పాటించడంతో పాటు మనస్సు, మాట, ప్రవర్తనలోనూ పవిత్రతను కాపాడుకోవడం ముఖ్యము అని హిందూ సాంప్రదాయాలు సూచిస్తున్నాయి.